హాయ్ వ్యూవర్స్, క్యాటలిస్ట్ ఎస్పీ మెయిన్ ఛానల్ వీడియో పెడుతున్నా. చిరంజీవి బాలకృష్ణ మధ్య ఏ ఇబ్బంది లేకుండా అసలు బాలకృష్ణ చిరంజీవి గొప్పతనం చెప్తూ పెట్టినటువంటి ఆయన మాట్లాడిన మాటలను కూడా వైసీపీ వాళ్ళు పేటీఎంఎస్ తప్పుగా చూపిస్తే ఆవేశపడినటువంటి చిరంజీవి అభిమానులు దాన్ని తప్పుగానే తీసుకుంటే ఈ సందర్భంలో ఇక వైసీపీ చెలరేగుతున్నారు. కాపు కమ్మ మధ్య ఎలా చుచ్చి పెట్టాలి, కూటమిలో ఎలా చీలికి తేవాలి, జనసేన వల్ల ఎలా రెచ్చగొట్టాలి. ఇటువంటి మూమెంట్లో మీకు ఏ మాత్రం వైసీపీ మీద ఎక్కడ లేనిపోయిన విధంగా ప్రేమ కలిగిద్దో, జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎక్కడ మీరు నాయకుడు అనుకుంటారు భయం వేసి అండ్ అద్భుతమైన జ్ఞాన గులికలను ఇక్కడ ఇస్తూ ఉన్నా. మాట తప్పటంలో, మడమ తిప్పటంలో, ప్రజలను మోసం చేయడంలో, నమ్మించి మోసం చేయడంలో, విధ్వంసం సృష్టించడంలో, సర్వనాశం చేయడంలో ఎక్స్పర్ట్ జగన్మోహన్ రెడ్డి. ఆయన జ్ఞాన గులికలు పోలవరం ప్రాజెక్టు సంబంధించి వెనకాల వీడియో అటాచ్ చేశాను, చూడండి. ఓకేనా? మరలా చెప్తున్నా, 2019-20 మధ్య ఇదే చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిగా పనికిరాడు, వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదు. ఓవరాల్గా అన్నప్పుడు ఏపీకి ఏదైనా శాపం అనేది ఉందంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పట్టిన వైఎస్ఆర్సీపీ అని. వాళ్ళు ఇప్పటికీ రియలైజ్ అవ్వకపోగా వారిని నమ్మే వాళ్ళు ఉన్నారు కదని వారిని ఇంకా 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 పిచ్చోళ్ళని చేస్తున్నారు ఆ జనాలని. అయితే మరి ఎలా ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఈ వైసీపీని ఎలా నమ్ముతున్నారో ఏంటో. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి కనీసం వీళ్ళకందరికి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు, తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్లు లేవు. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నా. అందుది ఇప్పుడు బుడమేర ఉంది సార్, ఇది మనం అనుకూలించలా. ఖమ్మంలో వాన పడింది, వరద పడింది, ఆ బుడమేర పొంగింది, అనుకోకుండా వచ్చింది. ఇది ఎవరైనా కావాలని పాల ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. ఆయన అంత ఇదిగా చూస్తున్నారంట, ఆయనకి ఏం చెప్పాలన్నా థ్యాంక్స్ చెప్పడం కూడా చాలా. జగన్ గారు ఉంటే అసలు ఏరియల్ సైడ్ హెలికాప్టర్ లో దిగాడు తప్ప నీళ్ళలో దిగేవాడా? ఇదే సిచ్యువేషన్ అనుకుందాం. చంద్రబాబు నాయుడు అనంత ఒక్క మాట అంత వయసుకు వచ్చి దిగి